వాళ్ళు ఆ రోజు ఒక్కరోజుకు మేము అవును తీసుకున్న వాళ్ళే కదా ఇంటికి. దాని గురించి చూపించి వాళ్ళకి తెలిసిందే కదా విషయంలో నూనె నిర్వాహకులే దానికి సంబంధం కదా. హలో నా పేరు హరిబాబు వేదంచెర్ల. ఇక్కడ నంద్యాల వాసీ భవనంలో వాసీ క్లబ్ మీటింగ్ ఉన్నందుకు వచ్చినాము. అందులో లిఫ్ట్లో నుంచి బయటికి వస్తున్న సమయంలో లిఫ్ట్ డౌన్ కావడం వల్ల పైన టాప్ వచ్చేసి ఆమె మీద పడి లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోవడంతో సంఘటన జరిగింది. అసలు ఏం జరిగింది పూర్తిగా చెప్పండి. అంటే మీటింగ్కి వచ్చినారు. మీటింగ్కి వచ్చిన తర్వాత రెస్ట్ కోసం అని చెప్పేసి పైన కింద ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లో రూమ్లో రెస్ట్ కోసం అని చెప్పి వెళ్ళినారు. ఆ టైంలో లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ బయటకు వచ్చిన తర్వాత ఏమో బయట దాటుకుని దాటుకునే సమయంలో లిఫ్ట్ డౌన్ అయింది. లిఫ్ట్ డౌన్ అయ్యేటప్పుడు ఈమె సగం లోపల పోయిన తర్వాత సపోర్ట్ తీసుకునే సమయంలో పైన టాప్ వచ్చేసి ఈమె మీద పడి ఇరుక్కుపోయింది. అప్పుడు బయట ఆ కళ్యాణ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి కాపాడలేదా? ఆ టైంకి పై ఫ్లోర్లో ఎవరు ఉండరు ఎక్కువగా. ఆమెతో పాటు పోయిన వాళ్ళు మాత్రం ఉండినారు. విషయం తెలిసి నిదానంగా తర్వాత మిగతా సిబ్బంది వచ్చింది. మెయిన్ లిఫ్ట్ ప్రాబ్లమేనా లేదంటే కరెంట్ ఏమైనా పోయిందా? మనకు అర్థమైనంత వరకు టోటల్గా లిఫ్ట్ ప్రభావం మాత్రమే, లిఫ్ట్ ప్రాబ్లం మాత్రమే. ఇప్పుడు వీళ్ళేమో కళ్యాణ మండపంలో ఏమంటారు ప్రాబ్లం? కళ్యాణ మండపం వాళ్ళు చెప్తాం అంటున్నారు, చేస్తాం మేము చూస్తాం అంటున్నారు. మీ పేరునా? నా పేరు వరప్రసాద్ అండి. మేము ఇక్కడ నంద్యాలలో ఉంటాము. నిన్న మా అక్క వాళ్ళు ఇక్కడ వాసవి క్లబ్ మీటింగ్ అని చెప్పి వేదంచెల నుంచి నంద్యాలకు వచ్చారు. అక్కడ మీటింగ్ జరగకముందే టిఫిన్ చేసిన తర్వాత రెస్ట్ రూమ్కి వెళ్ళే టైంలో లిఫ్ట్ నుంచి బయటికి రావడం, అదే వచ్చేటప్పుడు లిఫ్ట్ ఒకసారిగా జారి ఆమె మధ్యలో ఇరుక్కుపోయేసి ఆమె మీద టాప్ వచ్చేసి పడి పూర్తిగా క్రష్ అయిపోయింది. ఆమె తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు 48 hours వరకు కూడా ఏ విషయం చెప్పలేమని చెప్పారు. పూర్తిగా ఆమె కోమాలోకి వెళ్ళిపోయి ఈరోజు మార్నింగే 7:45 టైంలో ఆమె చనిపోవడం జరిగింది. ఇది యాక్చువల్గా ఎవరైనా అంటే వాసవి క్లబ్ అంటే మీటింగ్ వచ్చినప్పుడు ప్రతిరోజు అక్కడ ఎన్నో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, మీటింగ్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న లిఫ్ట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు అది సర్వీస్లో ఉందో లేదో అనేది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. లేదు అది సర్వీస్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ కనీసం ఒక బోర్డు పెట్టేసి ఇది సర్వీస్ ప్రాబ్లం ఉంది, దీన్ని యూజ్ చేయదని చెప్పినా పెట్టాలి. అట్లా ఏం లేకుండా అక్కడ ఎవరు కూడా ఉండి చెప్పేవాళ్ళు కూడా లేక వీళ్ళకు ఈ విధంగా జరిగింది. వీళ్ళు సర్వీసు సరిగా లేకపోవడం వల్ల ఒక నిందుకు రావడం అనేది బలైంది. దయచేసి నెక్స్ట్ టైం నుంచి ఇటువంటి ప్రాబ్లం అనేది అంటే దీనివల్ల ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి మళ్ళీ ఎవరికి కూడా ఇటువంటి సమస్య రాకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దీనికి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఓకే సార్. ఈ నెల 8వ తేదీన ఉదయం సుమారు 9:45 ఈ నంద్యాల ఊడపడం పరిధిలో ఉన్నటువంటి అమ్మవారిశాల ఎదురుగా ఉన్న వాసవి భవనంలో వనిత అనే ఒక ప్రోగ్రాం జరుగుతుందంటే ఆ ప్రోగ్రాంకి సంబంధించి బేతంచెర్ల పట్టణానికి చెందినటువంటి భీమశెట్టి శారద 40 years భర్త హరిబాబు అనే ఆమె తన కొడుకుతో పాటుగా అటెండ్ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి పోదామని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి పోయి అక్కడ దిగుతూ ఉంటే ఆమె లిఫ్ట్లో బయట దిగే టైంలో లిఫ్ట్ ఆమె మీద పడడం జరిగింది. లిఫ్ట్లో స్టక్ అయిపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళతో రెస్క్యూ చేసి బయటకు తీసిన తర్వాత ఆమెను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు NITC హాస్పిటల్కు చేయించారు. ఆమె ఈరోజు మార్నింగ్ చికిత్స పొందుతూ చనిపోయింది. తర్వాత మాకు వాళ్ళ అబ్బాయి నవనీత్ అని కంప్లైంట్ ఇవ్వడం ఏంటంటే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసే పర్సన్ రామ్ ప్రసాద్ మరియు కమిటీ నిర్వాహకులు వాళ్ళు సరిగా దాన్ని మెయింటైన్ చేయకపోవడము, అది రిపేర్ ఉంది అనే విషయం వాళ్ళకి చెప్పకపోవడంతో వాళ్ళు పొరపాటున దాంతో ఎక్కి వాళ్ళ నెగ్లిజెన్స్తో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రస్తుతం రామ్ ప్రసాద్ మీద మరియు కమిటీ నిర్వాహకుల మీద కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నాం.